దొరికింది. అంటే ఈ ఆర్థిక నేరస్తుడు గవర్నమెంట్ డబ్బులు పెట్టి మన డబ్బులు తీసుకొని టోల్ గేట్ దగ్గర 1 crore క్యాష్ పట్టుబడి దిగుతాడని వేరే డబ్బాలో చేతి గుర్తు డబ్బా ఇంకో గుర్తుకు రాకూడదు. టీఆర్ఎస్ పార్టీకి ముసల్మాన్ బాగా टीआरएस पार्टी की टीआरएस पार्टी की वोट मत डालो, सीधा जब बीजेपी जाएगा। त्रिपुल तलाक बिल में बीजेपी मोदी ने इंटरफेरेंस किया, आपका याद रखो। टीआरएस पार्टी के आपका वोट बीजेपी जाएगा। మీరు 11వ తారీఖు నాడు దయచేసి ప్రతి ఒక్కరు ఈ 4 రోజులు కష్టపడి మీ బూతును చూసుకొని చేస్తారని చేస్తూ మరి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. దయచేసి కార్యకర్తలందరూ నిశ్శబ్దం పాటించాలి. ఇప్పుడు మన పెద్దలు మన అమ్మగారు అందరికీ నమస్కారం. దయచేసి మీరు నిశ్శబ్దంగా ఉంటే నేను 2 ముఖ్య మాటలే మాట్లాడతా. ఆడ జహీరాబాద్ మండలం జహీరాబాద్ టౌన్ వాళ్ళు మొత్తుకుంటున్నారు, మనం వెళ్ళాలి, క్యాండిడేట్ అంతటా కనపడాలి కాబట్టి దగ్గరే తిరుగుతూ ఉన్నాడు పొద్దున్న నుంచి, అర్థం చేసుకుంటారు. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఇది రాష్ట్రీయ తెలంగాణ రాష్ట్రం కాదు, జాతీయ ఎన్నికలవి, అవునా? వాళ్ళిద్దరి మధ్య పోటీ ఉంది, కానీ ఎవరెక్కడున్నారు మీరు అర్థం చేసుకోండి. మతపరంగా కులపరంగా పేదలను అనగదొక్కుతూ, క్రిస్టియన్లను అనగదొక్కుతూ, దళితులను అనగదొక్కుతూ, ముస్లిమ్స్ని కూడా ఎక్కడ కూడా వదలకుండా ఏమి తినాలి, ఏమి వేసుకోవాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, మతపరంగా దేశాన్ని విభజిస్తున్నటువంటి మోదీ గురించి మనం ఆలోచిస్తే మోదీని మనం ఇంటికి పంపించాల్సిన అవసరం వచ్చిందా లేదా? ఇది భారత మాత దేశం. ఈ భారత మాత దేశంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ఇసాయి చాలా మంది అన్ని మతాల వాళ్ళు సుఖంగా ఉండాలంటే ఏ పార్టీకి వేద్దాం మనం? ఏ నాయకుడికి వేద్దాం మనం? ఈ ఒక దేశం సుభిక్షంగా, సుస్థిరంగా, సుఖంగా ఉండాలంటే అన్ని కులాలు, మతాలు, జాతులు ఒక తాటిపై నడిపించేది కేవలం రాహుల్ గాంధీ అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తుంది. మరి ఆ రాహుల్ గాంధీయే మదన్ మోహన్ రావు గారిని మన దగ్గరికి పంపించిన వార్త కూడా మీకు నేను చెప్తున్నాను. రాహుల్ గాంధీ గారికి చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి మదన్ మోహన్ రావు గారు. ఎందుకంటే ఒక చిన్న కుటుంబంలో పుట్టి పెద్ద అక్కడికి అమెరికాకు పోయి బాగా ఉన్నత చదువులు చదివి ఎన్నో ఫ్యాక్టరీలు పెట్టి ఎంతమందికో నౌకరీలు ఇచ్చి ఇక్కడికి కూడా వచ్చినటువంటి వ్యక్తి అదే చేస్తూ ఉన్నాడంటే నిజంగా మీ అందరికీ ఆదర్శంగా నిలబడ్డాడు, ఒక యువ నాయకుడు అని చెప్పేసి మీకు తెలియపరుస్తున్నాను కాదా? బీబీ పాటిల్ సొంతకు చేసుకుంటున్నాడు డబ్బు, కానీ ఈయన మాత్రం జనాల కొరకు చేస్తున్నాడు, నౌకరీలు ఇప్పిస్తున్నాడు మీ అందరికంటే. మరి నువ్వెవరికి వెళ్తావు? బీబీ పాటిల్ ఎట్లాంటి వాడంటే గవర్నమెంట్ ఇచ్చిన డబ్బు కూడా ఎంపీ ల్యాడ్స్ అంటారు, కానీ ఎమ్మెల్యే ఫండ్స్ వస్తాయి, ఎంపీకి ఫండ్స్ వస్తాయి. సంవత్సరానికి 5 కోట్లు వచ్చినా దాన్ని ఖర్చు పెట్టకుండా జనాల కొరకు వాపస్ వెళ్ళిపోయినాయి, మురిగిపోయినాయి ఆ ఫండ్స్ అని చెప్తే ఏం సమర్థత ఉన్నదా ఆయనకు? ఆయన సొంత డబ్బులు కావాలి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బులు కూడా ఖర్చు పెట్టలేని వ్యక్తి మనకు ఎంపీగా పనికొస్తాడా అని మిమ్మల్ని ఒకసారి అడుగుతాం. మరి భాష కూడా రాదు బాబు. ఆయన ఔరంగాబాద్ మహారాష్ట్రలో చాలా పెద్ద కాంట్రాక్టర్, అయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్నాడు. కానీ నేను ఒక మహిళగా నీకు నిమ్స్ తీసుకొచ్చినా, మహేంద్ర తీసుకొచ్చినా, నేను అప్పుడు పరిశ్రమల శాఖ మంత్రిగా. కానీ ఆయన ఇంత పెద్ద పారిశ్రామికవేత్తగా ఉండి కూడా ఒక్క ఫ్యాక్టరీ, చిన్న చితక ఫ్యాక్టరీ తెచ్చిండాయా? మీకు నౌకరీలు తెచ్చిందా? సరే, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చేస్తున్న పని గురించి నేను చెప్పబోతున్నా, దయచేసి గమ్మునగా వినండి. 2 నిమిషాల సైలెన్స్ లో రాహుల్ గాంధీ పేదరికాన్ని పారదోలాలి,
వాళ్ళ అమ్మమ్మ గరీబీ హఠావ్ ఎట్టయితే నాన్నమ్మ ఇంద్రమ్మ ఇలాగైతే గరీబీ హఠావ్ అన్నదో ఆ గరీబీని పేదరికాన్ని నిర్మూలించే విధంగా ఈ ఒక న్యాయ అనే పథకం తీసుకొచ్చారు. కనీస ఆదాయ పథకం అంటారు దాన్ని. కనీస ఆదాయ పథకం అంటే ఎవరైతే పేదలు ఉన్నారో ఆ పేదలకంతా కూడా నెలకి 6,000 వచ్చే విధంగా చేస్తున్నారు. 12,000 ఉన్న దిగువ ఉన్నటువంటి వాళ్ళకంతా 6,000 నెలకు ఇచ్చే సంవత్సరానికి 72,000 ఇచ్చే ఒక చక్కటి పథకం తీసుకొచ్చినారు రాహుల్ గాంధీ. మరి ఇట్లాంటి పథకాలు కావాలన్నా తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారికి వేస్తేనే మోదీని ఇంటికి పంపిద్దాం, మన రాజ్యం మళ్ళీ తెచ్చుకుందాం, మదన్ గారిని తెచ్చుకుందాం. నేను భరోసా ఇస్తున్నా, మదన్ మోహన్ గారిని గెలిపిస్తే ఆయన మీకు పని చేసేటట్టు చేస్తాను, మీకు నౌకరీలు ఇప్పించేటట్టుగా చేస్తాను, మీరు ఏం అడిగినా ఢిల్లీ వరకు మీకు కలం ఇప్పించేలాగా చేస్తానని చెప్పేసి వినిపించేలాగా చేస్తానని చెప్పి సంతోషం. ఇంత పెద్ద మీరు అందరు రావడం, అక్కడ నుంచి ఫోన్లు వస్తున్నాయి, జనాలు బాగా అప్సెట్ అయిపోతున్నారు, ఇంత లేట్ అయిపోయిందని చెప్పేసి. దయచేసి క్యాండిడేట్ని మీరు మన్నించి, మమ్మల్ని అంతా మన్నించి ఇప్పుడు మమ్మల్ని అటు జహీరాబాద్ వెళ్ళనీకి అవకాశం ఇస్తారు, అనుమతిస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. రైతులకు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాగానే మీరు అందుకే చేతి గుర్తుకే ఓటేయాలి. చేతి గుర్తుకే ఎంత 3 గంటలకు రావాల్సిన అమ్మగారు మదనన్న వచ్చినందుకు ప్రతి ఒక్కరికి గ్రామం నుంచి సర్పంచులు, ఎంపీటీసీలు అందరికీ హృదయపూర్వక నమస్కారం చెప్తూ మీ సమయాన్ని ఇచ్చినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నా.